నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఎవరైతే 7 అడుగులు నడిచి ముడివేసుకున్న బంధాన్ని తెంచుకోగలిగిందో, జీవితాంతం తన భర్తతో కలిసి ఉంటానని ప్రమాణాలు చేసిందో, అవన్నీ మర్చిపోయిన తనకి ఇది ఎలా గుర్తుంటుంది? నా కడుపులో 9 నెలలు ఉంటే నాకు బిడ్డగా పుట్టావన్న సంగతి నువ్వు ఇవన్నీ మర్చిపోయావు కదా. నేను నీకు అమ్మని, నువ్వు నాకు కూతురువి అని. ఏ కూతుర్ని చూసి నేను ఎంతో గర్వపడేదాన్నో, ఇప్పుడు నేను ఆ కూతురు చేసిన పనుల వల్లే ఈ ఇంట్లో ఎవరిని చూసినా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నా అల్లుడి కళ్ళలోకి చూడలేకపోతున్నాను. ఇక నేను నీ గురించి అస్సలు ఆలోచించను. అలాగే నేను మర్చిపోతాను నువ్వు నాకు కూతురువని, అలాగే నేను నీకు అమ్మనని. ఈ రోజు నుండి నువ్వు ఎవరూ లేని ఒక అనాథలా. నువ్వు ఒక అనాథవి. మీ అమ్మ ఈ రోజుతో చచ్చిపోయింది. నువ్వు ఒక అనాథవి. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అల్లుడు గారు. దయచేసి మీరు నన్ను క్షమించాలి అల్లుడు గారు. నేను ఎప్పుడైతే నా ప్రజ్ఞ చేతిని మీ చేతిలో పెట్టానో అప్పుడు నేను మిమ్మల్ని ఒకటే వేడుకున్నాను, నా కూతుర్ని మీరు ఎప్పుడు సంతోషంగా చూసుకోండి అని. కానీ నాకు అస్సలు తెలీదు, ఏదో ఒక రోజు తనే మీ బాధలకి కష్టాలకి కారణంగా మారుతుందని. తను ఈ రోజు చేసిన దానికి తనని ఆ భగవంతుడు కూడా క్షమించడేమో, కానీ మీకు వీలైతే క్షమించండి. తనకి బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను బాబు. ఆంటీ గారు ప్లీజ్, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? మీరు సరిగానే చెప్పారు ఆంటీ గారు. తనకి క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. నేను తనని ఎన్నటికీ క్షమించలేను, ఎందుకంటే నేను తనని ద్వేషిస్తున్నాను. మీరు మీ అమ్మాయితో బంధాన్ని తెంచుకున్నారు, కానీ మీకు నాతో ఆ బంధం అలాగే ఉంది కదా. అందుకని మీకు ఎప్పుడు అనిపించినా సరే మీరు మీ కొడుకుని కలవడానికి ఇక్కడికి రావచ్చు. అందుకని మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు అల్లుడు గారు, మీరింతవరకు నన్ను ఎప్పుడు మీ అమ్మలానే అనుకున్నారు. నేను కూడా మిమ్మల్ని నా కొడుకులాగానే అనుకున్నాను బాబు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చి వెళుతుంటాను, కానీ ఇవాళ మాత్రం ఇక్కడ ఉండలేను. మీరు నన్ను ఉండవని చెప్పకండి, దయచేసి వెళ్ళనివ్వండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,